నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ప్రస్తుతం అయితే ధర్నా చౌక్ లో ఉన్నాం. ఇక్కడ బీజేపీ పార్టీ తరఫున కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం అని ఈరోజు ధర్నా నిర్వహించబోతున్నారు. మరి ఇక్కడ అయితే కొంతమంది ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే, నా పేరు కొత్తపల్లి వసంత మేడం. నేను స్కూల్ అసిస్టెంట్ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ మహబూబాబాద్ నుండి రిటైర్ అయిపోయాను. 2024 డిసెంబర్ నుండి రిటైర్ అయిపోయాను. నాకు ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా నాకు ప్రభుత్వం నుండి రావాల్సిన 60-70 లక్షల మధ్య డబ్బు రావాలి. ఒక్క రూపాయి కూడా రాలేదు మేడం. నెలకు పెన్షన్ వచ్చే పెన్షన్ మాత్రమే వస్తుంది. నేను దాచుకున్న గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్, తర్వాత జీపీఎఫ్ ఏది కూడా నాకు రాలేదు మేడం. నా బిడ్డకు కొంచెం కట్నం ఇవ్వాలి, తర్వాత అప్పులు ఉన్నాయి, ఈ అన్ని కూడా ఈఎంఐలు కట్టుకోవాలి. నాకు ఈ డబ్బులు రాక చాలా ఇబ్బంది అవుతుంది. అవి ఎప్పుడు వస్తాయని చూస్తున్నది మేడం. నాకు కొంచెం చాలా అవసరం ఉంది. ప్రతి ధర్నాకు వచ్చి పోతున్నాం. 700 కోట్లు విడుదల చేస్తా అంటున్నారు, కానీ మొన్న కొంతమంది యాడ్ అయినాయట. నాకు ఇంతవరకు రాలేదు మేడం. ఇప్పుడు 15 నెలలు అవుతుంది. నాకు చాలా అవసరం ఉంది. అంటే మీరు ఇంతవరకు గవర్నమెంట్ కి వెళ్ళి మనం సంప్రదించుకున్నారా? పెన్షన్ సంప్రదించినాం, అసెంబ్లీ ముట్టడికి వెళ్ళినాం మేడం. గవర్నర్ గారిని కలవడానికి గవర్నర్ రాజ్భవన్ ముట్టడికి వెళ్ళినాం. తర్వాత జనవరి 5వ తారీఖు ఇక్కడ కూడా ధర్నా, ఇందిరా పార్క్ లో కూడా ధర్నా చేసినాం. జిల్లా కేంద్రాల్లో కానీ ప్రతి చోట. మొన్న ప్రజాభవన్ లోకి వెళ్ళి కూడా నా అప్లికేషన్ పిటిషన్ నోట్ చేశాను అనమాట. దాని నుండి తీసుకున్నట్టు మేడం దివ్య దేవరాజన్ మేడం స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు కదా, మేడంకి ఇచ్చాము. నాతో పాటు చాలా మంది వచ్చారు, వాళ్ళందరికి ఇచ్చాము. ఇంతవరకు నాకు ఏమీ రాలేదు మేడం. కమ్యూటేషన్ గానీ, జీపీఎఫ్ గానీ, తర్వాత గ్రాట్యుటీ గానీ, లీవ్ ఎన్కాష్మెంట్ ఏది రాలేదు. డిఏ ఏరియాస్ గానీ ఏ రూపాయి రాలేదు. పెన్షన్ మీదనే, పెన్షన్ తప్ప ఏది రావడం లేదు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నాకు కొంచెం బ్యాంక్ లోన్లు అవి కట్టుకోవాలి, బిడ్డకు కొంచెం కట్నం ఇవ్వాలి, బాబుని పెళ్లి చేయాలి, సెటిల్ చేయాలి. ఎక్కడి అన్ని డబ్బులు అక్కడే ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి కాబట్టి, నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి గారికి నా పెన్షన్ బకాయిలు ఏక మొత్తంలో ఒకేసారి నాకు చెల్లించాలని నేను మీ ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను మేడం. ఇక్కడ నుంచి వచ్చినారు. మేము యాదాద్రి భువనగిరి జిల్లా అండి మాది. అసలు ఏంటి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? అసలు ఈ రోజు ఇక్కడ ధర్నా చౌక్ కి రావాల్సిన ఉద్దేశం ఏంటి అసలు? నేను ఆగస్టు 24 లో రిటైర్ అయినండి. ఇప్పటివరకు మాకు ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు. మరి మాకు 2 ఇయర్స్ దగ్గర మార్చి వస్తే 2 ఇయర్స్ నుండి అందరు పెండింగ్ లో ఉన్నారు. ఒకరికి కూడా అమౌంట్ రావట్లేదు. ఇస్తాం అంటున్నారు, కానీ 700 కోట్లు రిలీజ్ చేస్తున్నారు, కానీ అవి ఎవరికి వస్తున్నాయో ఏం కథనో మాకు క్లారిటీ లేదండి. ఆ క్లారిటీ లేక మేము మరి వస్తున్నాయి అని అంటే, కొంతమంది ఏవో పెండింగ్ బిల్ అని వేరే డిపార్ట్మెంట్ లకు వస్తుంది, కానీ మా పెన్షనర్స్ మాత్రం ఎలాంటి బెనిఫిట్స్ రావట్లేదు. అంటే ఇంతకు ముందు మీకన్నా ముందు రిటైర్డ్ అయిన వాళ్ళకి వచ్చినాయా? మాకంత రిటైర్ అయిన అంటే అంతకుముందు గత ప్రభుత్వం మమ్మల్ని ఏం చేసిందంటే 3 ఇయర్స్ సర్వీస్ పెంచింది. సర్వీస్ పెంచినాక రిటైర్ కావడం మాత్రం 24 మార్చి నుండి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఆ మార్చి నుండి స్టార్ట్ అయిన వాళ్ళకి కూడా ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు. 24 నుండి ఇప్పుడు మార్చి 24 వస్తుంది. ఇదే 24 కరెక్ట్ 2 ఇయర్స్ అండి. 24 మంత్స్ ఇలాంటి బెనిఫిట్స్ రాక, ఎన్నో అవసరాలుండి, ఆరోగ్య సమస్యలుండి, ఇండ్లు కట్టుకునే వాళ్ళకి ఈఎంఐల బాధలు, పెళ్లి లేని పిల్లలకు పెళ్లి బాధలు, ఇలాంటి బాధలు ఎన్నో ఉన్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ ఎంతో సఫర్ అవుతున్నారు డబ్బులు రాక. ఈఎంఐ నెలకు 40,000 కట్టుకుంటుంటే వాడికి వచ్చే 50,000 10,000 వాడు మందులే వేసుకుంటాడు, తిండేం తింటాడు, వాడి పరిస్థితి ఏం చెప్పండి. అంటే మీరు ఇంతవరకు ప్రభుత్వాన్ని అయితే సంప్రదించారా? ప్రతిసారి అంటే సంప్రదించడానికి అవకాశం ఇస్తలేరు. అందుకోసమే రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. సంప్రదించడానికి పెన్షనర్స్ వాళ్ళని సంప్రదించడానికి లేదు. ఆ సంప్రదింపులు ఇవ్వడానికి తను పర్మిషన్ ఇవ్వలేదు. కనీసం మేము అసెంబ్లీ ముట్టడికి పోయినా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. రాజ్భవన్ ముట్టడికి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిండు. ఎక్కడికి ధర్నాకు మనం రామచంద్రరావు ఇచ్చిన ధర్నాకు కూడా వచ్చినామండి. ప్రతి దానికి వస్తున్నాం. ఇప్పుడు మా ఏజ్ 63 ఇయర్స్. 63 ఇయర్స్ వాళ్ళమ్మ మేము ఈ రోడ్డు మీద, ఈ ఎండలల్లా, ఈ రష్ లా, ఈ బాధలు, ఈ పొల్యూషన్లల్లా మేము ఉంటే మా ఈ ఆరోగ్యం ఏమైతుంది చెప్పండి. అంటే మీరు ఇంతవరకు యాదాద్రి జిల్లాలకి, యాదాద్రి భువనగిరి కదా మీరు, మరి అక్కడ ఉన్న వాళ్ళని, గవర్నమెంట్ వాళ్ళని ఎవరన్నా అనుకున్నారా మీరు? మేము కలెక్టరేట్ కి వెళ్ళామండి. కలెక్టరేట్ దగ్గర కూడా మేము ధర్నా చేసినాము. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన అనేది జరగలేదండి. మేము యాక్చువల్ గా చెప్పాలంటే, ఈ యొక్క వచ్చే అమౌంట్ల గురించి అని చెప్పేసి ఇల్లు కట్టినప్పుడు అప్పులు తెచ్చినాము, బ్యాంకులలో లోన్లు తెచ్చినాము, ఈఎంఐలు ప్రైవేట్ బ్యాంకులలో తీసుకొచ్చి వాటికి కట్టలేక వాళ్ళు మా ఇంటి చుట్టూ తిరుగుతుంటే అవమానాల పాలవకుండా బతుకుతున్నామండి. అందుకే ఇప్పుడు మేము ఈ రోడ్ల మీదకి రావాల్సి వచ్చిందండి.
యాక్చువల్ గా మాకు ఇచ్చేటువంటిది ఆయన ఇంటి నుంచి ఏమి ఇస్తలేరు కదండి, మాది మాకు ఇవ్వాలి కదండి. మేము దాచుకున్న సొమ్మే కదా సార్ మేడం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి అయితే ఆయన ఏమి ఇస్తలేడు. ఆయన ఏమనంటే నాకు చెప్పులు లేవు, నన్ను మోడీ గారు బయటికి వెళ్ళగొడుతున్నారు, నన్ను రాణిస్తలేదంటే మీరు అంతా బయటికి వెళ్ళగొట్టించుకున్నటువంటి పరిస్థితి ఎందుకు చేసుకున్నారు? దానికి బాధ్యులం మేము కాదు కదండి. 500 కోట్లు పెట్టి విగ్రహాలు కట్టిస్తారంట. ఎవరికండి ఆ విగ్రహాలు చెప్పండి? ఇప్పుడు అందాల పోటీలు కానీ పెట్టిరు మేడం. అందాల పోటీలు మనకు అవసరమా మేడం? ఇక్కడ మేము 72 మంది టీచర్లు చనిపోయారు మేడం ఈ మధ్య కాలంలో అనారోగ్యంతో. మొన్న కూడా ఒక ఏఎస్ఐ సార్ కూడా చనిపోయారు. చనిపోతే కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తున్నామని చెప్పి ఇవ్వలేదు మేడం. వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు మేడం, వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? మాకు మీరు నిజంగా చెప్పాలంటే మాకు కూడా చనిపోవాలనిపిస్తుంది మేడం, అలాంటి సిచ్యువేషన్. కాకపోతే మేము తిరుగుతున్నాం అట్లా వస్తాయి అని, కానీ మేము చచ్చిపోయినాక వస్తే మా అప్పులు ఎవరు కడతారండి? మాకు అసలు మా చేతికి ఎట్లా వస్తుంది అమౌంట్? అందు గురించి అని చెప్పేసి మేము ఢిల్లీకి వెళ్ళడానికి కూడా సిద్ధపడుతున్నాం మేడం. మేమందరం ఐకమత్యంగా ఉండి మాకు వచ్చేంత వరకు మేము ఎంత కాలమైనా పోరాటం చేస్తూనే ఉంటాం మేడం. ఇది మాత్రం మేమందరం కూడా నిర్ణయించుకున్నది మేడం. అంటే గవర్నమెంట్ వాళ్ళు ముందుగా కూడా ఇప్పుడు కొన్ని నిబంధనలు అయితే పెడుతున్నారు. కొన్ని టీచర్స్ లో ఇప్పటి వరకు గవర్నమెంట్ టీచర్స్ కి కూడా సాలరీస్ అందులో నుంచి కొంచెం తక్కువ చేయాలని కూడా అంటున్నారు. మరి అది కూడా అసలు ఆయన సీటు మీద కూర్చోవద్దు మేడం. ఆయన ఎవరు మేడం? కష్టపడి మేము సర్టిఫికెట్లు సంపాదించినటువంటి జీతాలు మేడం. ఆయన సంపాదించింది లేదు మేడం. ఆయన ఇంటి నుంచి ఇస్తలేడు. కాకపోతే ఏంటంటే అసలు ముఖ్య విషయం, ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు మేడం. ఫ్రీ బస్సులు పెట్టమని అడిగినామా మేడం? మేము 6 పథకాలు మేము అడిగినామా మేడం? అవసరమా మేడం? మేడం ఫ్రీ బస్సు లేకున్నా కానీ పొయ్యొచ్చుటోళ్ళు వయస్తలేరా మేడం? ఫ్రీ బస్సులు పెట్టి ఇప్పుడు లేని సమస్యలు పెట్టిండు. ఇంట్లో ఆడవాళ్ళని బజార్లకు గుంజిండ్రు. ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు మేడం? పాపం ఫ్రీ బస్సులు అని చెప్పి యాత్రలు అవి అని పోతే నిత్యము పని చేసేటువంటి ఎంప్లాయీస్ కి చాలా ఇబ్బంది కలుగుతుంది మేడం. అది గమనించడం లేరు. 200 యూనిట్లు లోపల కరెంట్ అని పెట్టింది మేడం. కరెంటు కాల్చుకుంటలేమా మేడం? కట్టుకుంటలేమా? గ్యాస్ కు పథకం అని తక్కువ పెట్టింది మేడం. గ్యాస్ మనం వాడుకుంటలేమా మేడం? ఆయన తగ్గించకుండా వాడుకోకుండా పరిస్థితుల్లో లేమా? మరి ఇలాంటివన్నీ ఎందుకు మభ్యపెట్టి మమ్మల్ని ఎందుకు ఇవన్నీ చేసుకుంటూ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంది మేడం? రేపు మేము ఇప్పుడు 62 మంది చచ్చిపోయారు మేడం. ఇప్పటికి 62 మంది ఫ్యామిలీలకు బాధ్యత వహిస్తాడా మేడం? ఆయన ఒక్కడు లగ్జరీగా ఉంటే కాదు మేడం, ఆయన చుట్టూన్న పొలిటికల్ లగ్జరీగా ఉంటే కాదు మేడం. మేము కూడా ఉండాలి మేడం. మేము కూడా ఈ రకంగా ధర్నాలకు ఇట్లా వచ్చుకుంటూ చావలేక బతకలేక ఉండొద్దు మేడం. ఇప్పుడు నాకు 2 మోకాళ్ళు ఆపరేషన్ అయినాయి మేడం. చూడండి మేడం, ఇది నా పరిస్థితి. ఎందుకు వచ్చినాం మేడం? ఇప్పుడు నా తోటలు మేడం అందరూ కష్టపడుతున్నారు. నేను కూడా కష్టపడకుండా ఇంట్లో కూర్చుంటే నాకు కూడా తప్పేనా మేడం? అలాంటివి చేయకూడదు. మేము టీచర్లం మేడం. 100 మందికి చెప్పే వాళ్ళం. మేము ఒక 10 మందితో చెప్పించుకునే వాళ్ళం కాదు మేడం. అందు గురించి అని చెప్పేసి మాకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు వచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం మేడం. డూ ఆర్ డై, దిస్ ఇస్ ఫైనల్ డిసిషన్. అంటే నెక్స్ట్ ఈ రోజు కూడా ధర్నా చౌక్ నుంచి గవర్నమెంట్ స్పందించకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? మేము ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నాం మేడం. అందరం కలిసి March 7th ఢిల్లీకి వెళ్తాం మేడం. ఢిల్లీ అక్కడే కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేడం. అక్కడ వెళ్ళి అక్కడ నుంచి సాధిస్తారంటారా మేడం? కష్టపడితే ఏదైనా ఫలితం దక్కుతుంది మేడం. కాబట్టి కష్టపడాలని అనుకుంటున్నాం. మనము ఇంట్లో కూర్చుంటే పనులు కావు మేడం. ఒక ఇల్లు కట్టాలంటే దానికి కావాల్సిన సామాగ్రి ఏంటో తెలుసు మేడం. ఒక ఇంట్లో 5గురికి కడుపు నిండాలంటే ఒక్కరు కష్టపడితే కాదు మేడం, అందరం కష్టపడాలి. కాబట్టి మేము చేసినటువంటి మా యొక్క బెనిఫిట్స్ మాకు ఇవ్వాలనే మేము కోరుకుంటున్నాం. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ నుండి రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ ని. జూన్ 2024లో రిటైర్ అయ్యాను. మా 20 నెలలు అవుతుంది. రూపాయి పెన్షన్ బెనిఫిట్స్ ఇంతవరకు ₹1 చెల్లించలేదు. ఇప్పుడు గత 6 నెలలుగా అనేక పోరాటాలు చేస్తూ ఉండగా నెలకు ఒక బడ్జెట్ అని రిలీజ్ చేస్తూ ఒక సరెండర్ లీవ్, ఒక GPF ఇస్తూ పోతున్నారు. అలా ఒక్కొక్కటి అందరూ ఓన్లీ రిటైర్డ్ వాళ్ళకే కాకుండా రెగ్యులర్ ఉద్యోగులకు ఇస్తూ బడ్జెట్లు కేటాయించడం వల్ల రిటైర్డ్ పెన్షనర్స్ కి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమీ అందట్లేదు. కాబట్టి మా అందరికి ఏకమొత్తంగా ఒకేసారి ఒక 10,000 కోట్లు కేటాయించినట్లయితే 20 నెలల నుంచి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరికీ కూడా మా గ్రాట్యుటీ కానీ, మా కమ్యూటేషన్, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ అన్ని కూడా ఏకమొత్తంగా ఇస్తే మాకు చాలా బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. తర్వాత
నేను సర్వీస్ లో ఉన్నప్పుడు అందరూ బయట ప్రత్యేకంగా చిట్టీలు అలా వేసుకుంటే నేను ప్రభుత్వాన్ని నమ్మి నా డబ్బులన్నీ కూడా జీపీఎఫ్ లో దాచుకున్నాను. తర్వాత లీవ్ ఖర్చు పెట్టుకోకుండా లీవ్ ని దాచుకుంటే ఆ 300 సెలవు లీవ్లు ఆన్ లీవ్ అమ్ముకుంటే మాకు రిటైర్ అయినప్పుడు ఒకేసారి వస్తే మాకు రిటైర్ అయిన తర్వాత మా భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయని చెప్పి ప్రభుత్వాన్ని నమ్మి నేను నా డబ్బులన్నీ కూడా ప్రభుత్వం దగ్గరే దాచాను. దాదాపు ఇప్పటి వరకు నాకు ఇంకా 70 లక్షల రూపాయలు రావాలి. ఆ 70 లక్షల రూపాయలు నాకు ప్రభుత్వం వెంటనే కనుక రిలీజ్ చేస్తే నాలాంటి పెన్షనర్స్ అంతా కూడా మనోవేదన గురి కాకుండా మనము ఆ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తాము. కాబట్టి వెంటనే మా బకాయిల్ని చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలి. మాకు రిటైర్ అయినా కానీ ఇంతవరకు కూడా మనోవేదనతో తృప్తి లేకుండా రిలాక్స్ అవ్వాల్సినటువంటి జీవితాన్ని ఇంకా ఎక్కువ సర్వీస్ లో ఉన్నప్పటికంటే ఇప్పుడే ఎక్కువ ఆందోళన చెందుతున్నాము. కాబట్టి మా ఈ మనోవేదన తగ్గించి అనేక మంది ఆసుపత్రుల పాలవుతున్నారు, అనేక మంది మృత్యు పాలయ్యారు. మా కుటుంబంలో కూడా ఇప్పుడు ఒక టెన్షన్ లాగా వస్తుంది. పొద్దున లేవాలి, ఏమవుతుందో ఒక యాంగ్జైటీ అది పెరగడం వల్ల మా మానసికమైనటువంటి ఆందోళన. దయచేసి 60 ఏళ్లు పైబడ్డ వాళ్ళం కాబట్టి మా బాధని అర్థం చేసుకొని ప్రభుత్వము ఏకమొత్తంగా రిలీజ్ చేయాలి. ఒకవేళ బడ్జెట్ లేదు అంటారు కాబట్టి కనీసము టోకెన్ వైజ్ గా ఏకమొత్తంగా ఒకేసారి టోకెన్ వైజ్ గా అంటే మార్చి నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళని నెలకి ఒక 3 నెలలు అట్లా తీసుకుంటూ సీనియారిటీ ప్రకారంగా బడ్జెట్ రిలీజ్ చేసి మా యొక్క ఆందోళన తగ్గించి మాకు రిటైర్మెంట్ జీవితాన్ని సంతోషంగా గడిపేటట్టు ప్రభుత్వం చూడాలని కోరుతూ ఉన్నాం. నేను యాదాద్రి భువనగిరి నుంచి వచ్చాను. నేను ఒక రిటైర్డ్ గెజిటెడ్ హెచ్ఎంని. నేను ఏప్రిల్ 25న రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి రిటైర్ అయినప్పటి నుంచి అంటే నాకన్నా ఒక సంవత్సరం ముందు నుంచి రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఇప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి డబ్బులు రాలేదు. ఇంతకు ముందు మేము చలో అసెంబ్లీ వెళ్ళాము, చలో రాజ్ భవన్ వెళ్ళాము, ఈ ఇందిరా పార్క్ కే 3 సార్లు వచ్చాము. ప్రభుత్వానికి తెలియని విషయం కాదు, మేము ఏం అడుగుతున్నాం, ఏమి రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న విషయం తెలియని విషయం కాదు. అనేక మార్లు ఇక ఇచ్చేదాకా ఈ కార్యక్రమం అనేది నడుస్తుంటుంది. మాది ఒక్కటే కోరిక, మాకు పెన్షనరీ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలని మా కోరిక. అందరూ చూడండి, ఎండాకాలం వృద్ధులు ఇంత అబౌవ్ 60 ఉన్న వాళ్ళు ఈ టైంలో ఈ సమ్మర్ లో ఇక్కడికి వచ్చి అందరూ ఇలా ఇబ్బంది పడుతున్నారంటే బికాస్ ఆఫ్ వాళ్ళకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉన్నాయి. చాలా సంవత్సరాలు సర్వీస్ చేశారు కదా వాళ్ళు. మరి రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఏవో ఆశలు పెట్టుకొని ఉంటారు. వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ మీద వాళ్ళకి పిల్లలకి ఇవ్వాలనో, వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలనో, పిల్లల పెళ్లిళ్లకు, అనారోగ్యం, దేనికో ఒక కారణానికి వాళ్ళకి డబ్బులు అవసరపడతాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఏమంటే తక్షణమే రిటైర్మెంట్ బకాయిలందరికీ కూడా ఇంకా డ్యూస్ అనేవి లేకుండా ఏక మొత్తంలో అందరికీ చెల్లించాలని, డిఏ బకాయిలు కూడా ఏక మొత్తంలో చెల్లించాలని, ఈ ఇన్స్టాల్మెంట్స్ కాకుండా 30 ఇన్స్టాల్మెంట్లు, 28 ఇన్స్టాల్మెంట్లు ఇట్లా కాకుండా ఏక మొత్తంలో చెల్లించాలని మేము కోరుకుంటున్నాం. మరి మన సీఎం గారు వృద్ధులను చూడకపోతే పిల్లల జీతంలో నుంచి కట్ చేస్తా అని ఈ మధ్య ఒక జీవో కూడా తెస్తామని అంటున్నారు. మరి మేము వృద్ధులమే కదా, మరి మా డబ్బులు మీరు ఇవ్వకపోతే మేమెవరికి చెప్పుకోవాలి చెప్పండి. మీరు ఆ పిల్లల మీద చర్య తీసుకుంటాం, వాళ్ళ జీతంలో కట్ చేస్తా అంటున్నారు. మరి మాకు డబ్బులు ఇవ్వకపోతే మాకెవరు ఇవ్వాలి చెప్పండి? మా ప్రభుత్వం ఇవ్వాలి, మేము ఎవరిని అడగాలి కదా? మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అందుకని ఏక మొత్తంలో బకాయిలన్నీ కూడా తక్షణమే చెల్లించాలని మా డిమాండ్. ఇక్కడ నుంచి వచ్చినారు. మహబూబ్నగర్ జిల్లా, పాత మహబూబ్నగర్ జిల్లా, కొత్త నాగర్కర్నూలు జిల్లా, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఉండేటట్టు అచ్చంపేట నియోజకవర్గం నుంచి వచ్చినాం. అక్కడికి ఈ రోజు మీ సమస్యలు పరిష్కారం ఇస్తారని అనుకుంటున్నారా? ప్రతిసారి ధర్నా చౌక్ ఇప్పటికి ఇది 2వ సారి. ఆ నమ్మకం ఏం లేదు మాకు, ఆ నమ్మకం ఏం లేదు. ఇట్లా చాలా సార్లు చేయాలి మేము, ఇంకా ఆ నమ్మకం ఏం లేదు. ఎందుకంటారు గవర్నమెంట్ ఇప్పుడు మీకు ఇస్తాను కూడా చెప్తుంది కదా, కొన్ని రిలీజ్ చేశారు, కొన్ని రోజులు అయినాక ఇస్తాను. ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేవు, కొన్ని రోజులలో మీకు విడుదల చేస్తామని. మధ్యాహ్నం పువ్వు పెడతా అంటే ఊకుంటాం, రాత్రికి మధ్యాహ్నం ఉండలేదు, రాత్రికి పెడతా అంటే సరే అని ఊకుంటే మళ్ళీ పెట్టకపోయా, ఇంకా పెట్టకపోయా, వచ్చి కింద వాడు సచ్చినాక పెడతారా పువ్వా? ఎట్లా చెప్పండి, ఎట్లా పెట్టాలి? మీరు అన్నారు ఏది పైసలు లేవు అని అన్నారు. పైసలు లేవు అంటే సరే బాగానే ఉందని మేము కూడా అనుకున్నాం, అందరం అనుకున్నాం, మేము సపోర్ట్ చేసాం ఆయనకు. మరి ఏది ఎన్ని రోజులు ఇంకా ఇప్పుడైనా చెప్పామనండి, పైసలు లేవు, ఎల్లుండి వస్తాయి, ఆవులెల్లుండి వస్తాయి, ఒక 6 నెలలకు ఇస్తా, ఒక 2 నెలలకు ఇస్తా చెప్పామనండి. ఇప్పుడు కూడా చెప్పామనండి, మేము రెడీగా ఉన్నాం. మేము ఈ వయసులో మేము పంచాయతీ పెట్టుకోనికి రాలే,
మా పైసలు మేము పంచాయతీకి బయటకు వచ్చినామంటేనే పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆయన కూడా అర్థం చేసుకోవాలా. మరి అర్థం చేసుకోకపోతే ఏం చేస్తాం చెప్పండి. మీరు ఏ సంవత్సరంలో రిటైర్మెంట్ అయ్యారు సార్? 2024 సెప్టెంబర్ లో రిటైర్డ్ అయ్యాను. అంత ముందు రిటైర్మెంట్ అయిన వాళ్ళ సంవత్సరంలో అంటే అయిన వాళ్ళకి వచ్చాయా ఇంతవరకు? ఏడొచ్చినా ఎవరికేం రాలేదు. పెంచింది కాబట్టి రాలేదు. అంతకుముందు రిటైర్డ్ అయినా గవర్నమెంట్ వచ్చేట్టు వచ్చినవి. ఇంత లేటుగానో ముందుగానో వెనుకనో వచ్చినాయి. ఇప్పుడు కూడా మాకేం అవసరం లేదు. ఈ ధర్నా సాక్షిగా నెలకో 2 నెలలకో ఇవ్వమని చెప్పండి. మేము ఆయనకే సపోర్ట్ చేస్తాం. మంచిగా ఊర్లో పోయి చెప్తాం పబ్లిక్ అంతా పైసలు లేవు మనం ఆగుదాం, మీరంతా ఆగండి, మీ రైతు బంధు కొరకు ఆగండి అని మేమే చెప్తాం. మేము చెప్తే పిల్లలు వినరా? ఎంతో మందికి 42 ఏళ్ళు నౌకరీ చేసింది నేను. ప్రతి సంవత్సరం ఎంతమంది పిల్లలు బయటికి పంపించటం మేము కూడా వాళ్ళని అడుక్కొని చెప్తాం. నీకు కూడా మంచిగా అవుతుంది, ప్రభుత్వానికి కూడా లాభం జరుగుతుంది. అరే ఇచ్చిన మాట లోడవే, ఇచ్చిన మాట లోడపోతే ఎట్లా? లోడాలా లేదా? మరి ఎట్లా? మీరు కడుపు కట్టుకుంటారు, కాళ్ళు కట్టుకుని మేము కడుపు కట్టుకొని కాళ్ళు కట్టుకొని నెలకు 500, 1000 జమ చేసుకొని ఆడ ఉంటే ఈ ప్రభుత్వం అంటే నమ్మకం ఉండి ఎవడున్నా మా డబ్బులు వస్తాయని మేము కడుపు కట్టుకొని కాళ్ళు కట్టుకొని పెట్టాము. మరి మేము కడుపు కట్టుకొని కాళ్ళు కట్టుకొని పెడితే మా పైసలు మాకేందుకే? నీకేం ఇబ్బంది చెప్పండి. రోజు అదేందో ఇండెంట్ పెట్టినాం. మేము చదువుకున్నాం కదా, పేపర్లు చదువుకుంటాం. 2100 కోట్లకు ఇండెంట్ పెట్టినాం. 5000 కోట్లు వస్తున్నాయి, 6000 కోట్లకు ఇండెంట్ పెట్టినాం. మాకు 10,000 కోట్లకు పెట్టి మరి అమ్మోట్లకెళ్ళి ఏది లేకపోతే పని చేయి. మా సజెషన్ ఓ పని చేయి. ఈ వేదిక నుంచి సజెషన్ ఇస్తున్నాను ఆయనకు. అటకెళ్ళి ప్రభుత్వ భూమి మస్తు ఉంది కదా, మాకు ఎన్ని పైసలు రావాలన్నది వేరుంది ఆ లెక్క. ఆ గవర్నమెంట్ రేటు ప్రకారం ఆ ఒక్కొక్క గజానికి ఏం విలువ ఉందో మాకు 500 వస్తుందా 1000 గజాలు వస్తుందో నాకు ఇవ్వండి, అందరికి ఇవ్వండి. మేము అమ్ముకొని మా తిప్పలు మేము పడతాం గవర్నమెంట్ రేటు ప్రకారం. ఏదో బయట రేటు కాదు. బయట ₹1,00,000 ఉంది, ₹1,00,000 ఇస్తాను కాదు. గవర్నమెంట్ నువ్వు ఎమ్మెల్యే ఒకసారి గెలిస్తే బంజారాహిల్స్ లో ప్లాట్ తీసుకుంటావు, ఎమ్మెల్సీ గెలిస్తే ప్లాట్ తీసుకుంటావు. మరి మాకేమైందా ఇవన్నీకే? మా పైసలకి ఇవ్వమంటున్నాం, మేము కొనుక్కుంటాం, మాకు ఇవ్వండి అంటున్నాం. మేము అడిగిన సబబా కాదా? గవర్నమెంట్ భూములు అట్టకెళ్ళి మొత్తం వేలం వేస్తున్నారు. మార్కెట్ వాల్యూ ప్రకారం మాకు ఇవ్వండి. నాకు 200 గాలు వస్తుంది కదా, ఇవ్వండి. ఎల్లుండి పొద్దున్నే అమ్ముకుంటా, నా తిప్పలు నేను నా ఇంట్లో ఉంటా, నా పిల్లలకి ఇచ్చుకుంటా, మేము బతుకాం మంచిగా. ఈ బాధలని మాకెందుకు? ఎన్ని మార్గాలు లేవు. మా పంతులు అడిగితే మేము మస్తు మార్గాలు చెప్తాం. తెల్లాటేళ్ళ పైసలు అందరికి ఇప్పిస్తాం. అరే మా డేకరే లేకపోతే నువ్వు అడగపోతివి ఇంకెట్లా? అరే ఇంకా ప్రభుత్వాన్ని ఆయన ఇంటికి కూడా నేను కొండారెడ్డి పిల్ల తెలుసు, ఆయన నాకు పర్సనల్ గా అడుక్కుందాము చెప్పుదాం ఇట్లా పరిస్థితి అని. అరే మమ్మల్ని అసలు ఆ ఇంటికాడ లేదు, బంజారాహిల్స్ కాడికి వచ్చాము, ఇక ఆంధ్ర దూరాల్లో పెడతారు. ఏం చేయాలి చెప్పండి? మా చెన్నారెడ్డి ఒక ఆయన ఉన్నాడు మా జిల్లానే, ఆ ప్రజావాణి కాడిపోతే ఆయన కాయం తీసుకుంటాడు. ఇక మా ఏం చేయాలి తమ్మి? ఆయన NSC ప్రెసిడెంట్ ఉండే, అప్పటి నుంచి పరిచయం. ఏం చేయాలి తమ్మి? ప్రభుత్వానికి పంపుతున్నావు అని అంటాడు. అంతే. ఏం చేయాలి చెప్పు? అంతెందుకు మిగతా విషయాల్లో కూడా ప్రజావాణిలో నేను చాలా దరఖాస్తులు ఇచ్చిన. ఏం లేదు, ఈ వేదిక అని చెప్తున్నా, రమ్మని ప్రూఫ్ చేస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడితే అరెస్ట్ చేస్తారుగా, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసుకోమనండి, నా మీద ఎంక్వైరీ పెట్టుకోమనండి, ఏమైనా చేసుకోమనండి. నన్ను లేకపోతే నాకు ఒక 5 నిమిషాలు టైం ఏమనండి, 2 వివరణ ఇస్తాను నేను వారికి. ఎట్లా మళ్ళా ఇప్పుడు మీరు మీడియా మీరు మీకు తెలుస్తుంది సమాజంలో ఏం జరుగుతుంది. మాకు ఫైనల్ ఒకటే మాకు కావాల్సింది, మీకు డబ్బులు ఇవ్వలేకపోతే ఇన్వెంట్ పెట్టండి, మీరు అప్పు తీసుకొచ్చి మాకు ఇవ్వండి. ఎందుకంటే మేము కూడా మీకు అప్పించినాం కాబట్టి, గవర్నమెంట్ అప్పించినాం. మేము డబ్బులు రావాలి కాదు, GPF ఇవన్నీ మేము ₹50,000 కాబట్టి ఆయన అప్పు తీసుకున్నాడు. ఆ GPF అని ఒకటి ఉంటుంది ఆడ తెరపిలా, దాంట్లో ఉండే పైసలు తీసుకపోయి నువ్వు వాడుకొని అంటే మేము అప్పించినట్టే కదా. మరి మా పైసలు మాకేమంటారు? ఇప్పుడు ఇంకో అప్పు తెచ్చి, ఇప్పుడు మీ కుటుంబం ఉందండి, పైసలు లేకపోతే ఏం చేస్తారు? ఓ బ్యాంక్ వెళ్తారు, వెళ్ళకపోతే ఇంకో బ్యాంక్ మాకు అట్లే తెచ్చియండి వద్దంటున్నా. లేకపోతే ఇప్పుడు చెప్తే కదా, ఇటకెళ్ళి గచ్చిపోయి అటకెళ్ళి ఉంది 10,000-8,000 గజం ఉంది. 10,000-8,000 గజం లేక నాకు ఇప్పుడు 76 లక్షలు రావాలి. 76 లక్షలకు నాకు 8,000 గజాలు లేక ఎన్ని గజాలు వస్తాయి? నువ్వు సేపడి ఈజీ కదా, అది ఇవ్వడం అవసరం లేదు. ఈసారి కలిగి వస్తావు అంతే, 300 గజాలు 200 వస్తా 500 వస్తా, అందరం ఇళ్ళనే కట్టుకుని ఉంటాం, లేకపోతే అమ్ముకొని పిల్లలకి ఇసుకొని అట్లా పడతాం. అరే మా వాళ్ళంతా 4 ఆడపిల్లలు 2 ఉన్నాడా, 4 పిల్లల పెళ్లి చేసాడు, రిటైర్డ్ అయిన పైసలు వస్తాయి, అల్లుడు నాకు చెప్పిండు. ఇవాళ అల్లుళ్ళు ఏమంటారు?
అయ్యో మేము మా నాయన మా ముత్తాతల కాలం చూసాం, రిటైర్ అయినాడే పైలు వచ్చినా అందరికి ఇచ్చారు. మీ పైలు వచ్చినా కూడా ఏమో చేస్తారు, నిత్యం చదువుకొని పోని అంటారు. ఆ పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వ ప్రజలకు జరిగితే ఏం చేస్తారు అంటున్నా. మీ చేతుల పని కాబట్టి ఇచ్చుకుంటారు. 10,000 ఎకరాలు 5 ఎకరాలు 17 ఎకరాలు పేపర్లు వచ్చింది కానీ నిన్న 17 ఎకరాలు ఇచ్చిండ్రు నిన్న. మరి మాకు అవంతా ఎందుకు? ఆ ఎకరాలే వద్దు, మాకు వచ్చే 200 ఎకరాలు 300 ఎకరాలు ఇవ్వండి. ప్రభుత్వం ఇది ప్రభుత్వమే కదా. పక్కన ఎకరాలు ఇవ్వండి, సగం మంది చంద్రరావు గారు ఈ సభా వేదికలకు రావడం మేము అడగడం తప్ప. మా పైసలకే మాకు ఏమని అడుగుతున్నారు. అది కాకపోతే మీరు అడగండి, మా మేధావుల నుంచి అడగండి. ఎక్కడ ఏమి చెప్పాలి, మీరు డబ్బులు ఏ విధంగా ఇవ్వాలి, నిమిషంలో చెప్తారు మా వాళ్ళు. ఏంటి వస్తాయి పైసలని రాత్రి రాత్రి చెప్తారు. అరే అది లేక రూపాయి పేరుకు ప్రజాపాలన. ఇది మా బతుకు. చూడండి మా ముసలిలో వయసు చూడండి, ముఖాలు చూడండి. ఇంకా కొద్దిసేపు అయితే ఒకరొకరు అడ్డం పడతారు తిండి లేక. మీకు తెలుసు, నేను సర్ది కట్టుకొచ్చుకొని కలగొట్టుకున్నా. ఇప్పుడు పోయి తింటా, టైం పోయి తింటా. ఓ గోలు వేసుకుంటా, షుగర్ గోలు కూడా వేసుకొని తిన్నాను. ఇదివరకు ఇది కూడా ఉంది. మాకు అలవాటే. మేము చిన్నప్పటి నుంచి మేము అపాయింట్ అయినాడు కొండలు కోనలు వాగులు దాటి నడిచిపోయి చదువు చెప్పినాం. మా కుర్చీలో గద్దెలు రాయాలా, పెట్టే మీద గుడి మీద చదువు చెప్పినాం. మాకు అన్ని అలవాటే. కానీ ఇప్పుడు కూడా కష్టపడుతున్నా. దీనికి సమాధానం చెప్పండి. మీరు చెప్పండి, లేకపోతే మీరు అడగండి నన్ను. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒకటి వచ్చింది కదా, టీచర్ల జాబ్లకి వెళ్ళి కొన్ని సాలరీస్ కట్ చేసినా సరే మీకు ఇస్తామని కూడా అంటున్నారు కదా ప్రభుత్వం నుంచి. అదే ఎట్లా సాధ్యమవుతుంది? కట్ చేసిన హీరో బాబు అంటే నేను వాళ్ళ పెద్దరాసం వెనకడికి ఎవడు అన్నాడంట. ఇవాళ ఊకో పెద్దరాసం పెద్ద రొట్టి ఇస్తున్నాడంట. అట్లుంది. ఆయన భాషలో చెప్తాను నేను, ఆయన కూడా చెప్తారుగా. పెద్దరాసం పెద్ద రొట్టి ఇస్తా అంటే దాన్ని కొట్టుకుంటాం. ఇలా లేవురా బాబు వస్తున్నాం అంటే పండుగ నాడు ఇస్తా అంటే అవుతుందా? ఇది చెప్పండి మీరు. మమ్మల్ని అడగండి, మేము చెప్తాం ఎట్లా రావాల పైసలు. మేము ఒక 4-5 సూచిస్తాం మా వాళ్ళను. పిలవండి రాత్రికి, లేకపోతే తెల్లవారుజామున వెళ్ళండి ఎవరు చూడకుండా. ఎందుకంటే వీళ్ళతో చెప్పించుకుంటున్నా అని మళ్ళా ఏమైనా ఇబ్బంది అయితే మేము చెప్తాం. పైసలు మా వాళ్ళకి ఎట్లా ఇవ్వాలో చెప్తాం. ఒక్కరు కూడా మళ్ళీ ఊర్లలోకి పోయి మా వాళ్ళంతా అప్పుడు పిల్లలకు చదువు చెప్పినాం కదా. ఇప్పుడు మా ప్రభుత్వం గొప్పది, ఇప్పుడున్న ప్రభుత్వం గొప్పది, మీరందరూ మంచిగా ప్రభుత్వాన్ని మంచి కాపాడుకోండి అని చెప్తారు మా వాళ్ళంతా. మాకు చదువులు చెప్పిన అలవాటు. ఒక్కో రోజు 6 గంటలు చెప్పినాం. 6 గంటలు చెప్పినాం. ఉదయం నుంచి మధ్యాహ్నం బుక్కెట్ తిన్నాం, మళ్ళీ చెప్పినాం. మాకు ఇదే పని. ఇప్పుడు చెప్తాం మళ్ళా. కానీ మా వాళ్ళు ఓపిక పడుతున్నారు. ఎందుకంటే మాకు 20-30 ఏళ్ళప్పుడు జర దూకుడు బాగుండే. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి మా వాళ్ళు కొంచెం ఓపిక పడుతున్నారు. ఓపిక పట్టి ఎందుకు 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 అంటారు. మరి ఒకవేళ అదే గిన బ్రష్ అయితే మా వాళ్ళు గిన పగిలితే పరిస్థితి ఘోరంగా ఉంటది. మీ కార్యాచరణ ఏంటి తర్వాత? ఇంకా కార్యాచరణ ఉంది, మా చేతిలో ఏముందమ్మా. మీ కార్యాచరణ ఉంది, ఇది పట్టుకొస్తారు, అది ముందర పెడతారు, మాట్లాడాలని అంటారు. ఎన్ని రోజులైనా మీరు ఇదే పని చేస్తారు. మా బతికేందమ్మా, మా చేతిలో ఏంది లేదు. ఇక ఏదో ఇట్లే వస్తాం, అదో ఇట్లా కూర్చుంటాం, అడుక్కుంటాం, పోతాం. ఇక ఇచ్చి ఇవ్వకపోతే ఏనాడు జరిగేది. ఇంకా మా లోపల శాతం నాయసపోటు గట్టి వాళ్ళు ఉంటాం కదా, కొంతమంది ఉన్నారు మా వాళ్ళు. ఉరుకుతాం 7 గంటే ఆడికి, ఇంకా ఉరికిపోయి మీద పడతాం. మరి ఏం చేస్తాం? సాధ్యంగా ఏది లేదు కదా. మరి అసాంఘిక శక్తులు వస్తున్నాయంటే ఎట్లా వస్తాయి? గిట్టనే వస్తాయి, గిట్టనే పుట్టి పెరుగుతాయి. మేము ఎంతో మందికి సౌలు చెప్పినప్పుడు మా పిల్లలు అరే అసాంఘిక శక్తులకు వెళ్ళకండి రా అని సమాజాన్ని కంట్రోల్ చేసిన వాళ్ళం మేము. అరే మళ్ళీ మమ్మల్ని గిట్ట చేస్తారా? మాకేమైనా లంచాలు వచ్చినాయా? పంతులకు ఏమైనా లంచాలు వచ్చినాయి? ఏమన్నా అదే అయినా అది మీకు చదువు చెప్తే, ఇప్పుడు మీకు చదువు చెప్పినమ్మా, నీకు క్రమశిక్షణ ఇంతసేపు వాడవు. గురువు కదా అని కూర్చొని అని కూర్చోబెట్టినావు. నువ్వు కూర్చోవాలని కూర్చోగలే. ఎందుకంటే నీకు చెప్పిన సార్ అట్లా చెప్పినాడు, అమ్మ గురువులను గౌరవించాలని. కాబట్టి నీళ్ళు వాడు. మరి గాయనకి ఎందుకు లేకపోయాని ఉండాలా లేదా? మరి మా చెమటలు కళ్ళల్లో నీరు కావాలి, చెమటలు కావాలా మాకు? అవసరం మాకు? ఇంటికాడ పెళ్ళాలు ఫోన్ చేస్తున్నారు. కొంతమంది పెళ్ళాలను ఓట్టుకున్నాం, దోస్తులను ఓట్టుకున్నాం. అంటే మా దోస్తులు భార్యలను ఓట్టుకున్నారు. ఉన్నోళ్ళు పిల్లలు ఏం చేస్తారు? ఫోన్లు చేస్తారు. ఇక రా డాడీ ఇంటికి రా, భోజనం చేస్తువా ఏమైనా. మేము 2 రోజుల నుంచి చెప్తున్నాం అడ్వాన్స్, అమ్మాయితో సర్ది కట్టి పెట్టాలి. సర్ది కట్టుకొని వచ్చినాం, సాయం దగ్గర కూర్చోవాలని. ఇక ఈ పరిస్థితి మాకు కల్పించి రోడ్ల మీద వేసిన వాళ్ళకు ఏం చెప్తాం చెప్పండి. తదుపరి కార్యాచరణ ఏముంటది? ఇప్పుడు మీ ఇంట్లో మీ తాత ఉంటాడమ్మా, ఏం చేయగలుగుతాడు ఆయన? నువ్వు ఇక్కడ పెడితే తింటాడు, లేకపోతే ఎల్లెక్కడ వంతాడు అంతే. సేపు నువ్వు వచ్చినా లేదంటే వచ్చాడు. రెండే విషయాలు చెప్తాం మేడం, రెండే విషయాలు చెప్తాం.
మా దగ్గర డిడక్ట్ మంత్లీ డిడక్ట్ అయిన మా డబ్బులు మేము 2024లో రిటైర్డ్ అయినాము. నువ్వు అధికారంలోకి వచ్చినావు, 2.5 సంవత్సరాలు నీకు అవకాశం ఎలా డబ్బులు ఇవ్వాలనే ఆలోచన రాలేదా? ఏం స్టూడెంట్ ఒక టీచర్ గా చెప్తే మేము నువ్వేం ఇర్రెగ్యులర్ స్టూడెంట్ అన్నమాట. మాటలేమో కోటలు దాటుతున్నాయి. 2.5 ఏళ్లలో మా డబ్బులు ఎట్లా ఇవ్వాలని ఆలోచన రాలేదా? ఒకటోది. రెండోది, మాకు ఇచ్చే డబ్బులన్నీ బడ్జెట్ లో ప్లాన్ లో ఉంటాయి. ప్లాన్ లో ఉన్న డబ్బులు ఎటు పోయినది? మూడోది, నువ్వు మొన్న కొత్తగా జీవో తీసినావు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రులను సాకకపోతే 15% కట్ చేస్తాం శాలరీ, డైరెక్ట్ పేరెంట్స్ అకౌంట్ లో జమ చేస్తామని. మేము ఇప్పుడు పేరెంట్సే, ఈ రాష్ట్రంలో మేము సీనియర్స్, మేము పేరెంట్సే. మమ్మల్ని సాకాల్సిన బాధ్యత ప్రభుత్వంగా నీదే. మరి ఇప్పుడు ఎవరికి అకౌంట్ లో కట్ చేయాలో ఒక నిమిషం మీరు ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి, ఆర్థిక శాఖ మంత్రి గారు జవాబు చెప్పాలి. మీరు ఇచ్చిన జీవో ప్రకారమే మేమే పేరెంట్స్, మాకు ఇవ్వాల్సిన మీరే ఇస్తలేరు కాబట్టి ఎలా కట్ చేస్తారో చెప్పాలి. మీరు బాగా ఆలోచనతో లైట్ గా తీసుకోవద్దు, మంచి ఆలోచనతో ఉద్యోగులకు ఇలాంటి పరిస్థితి తీసుకురావద్దు. ఇలా ఐక్యత పెరిగింది, రాజకీయ పార్టీలు సపోర్ట్ అవుతున్నాయి, అనవసరంగా మీరు సమస్య తెచ్చుకోవద్దని మా ముఖ్యమంత్రి గారికి మేము రిక్వెస్ట్. ముఖ్యమంత్రి గారి జిల్లానే నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం. నేను 2024 ఆగస్టు రిటైర్డ్ అయినమ్మా. మేము గత 6 మాసాలుగా దశల వారీగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం. అయినా ఈ ముఖ్యమంత్రి గారి ఎందుకు అర్థమైతే తెలుస్తలేదు, మా స్థలాన్ని ఎందుకు పరిస్థితులు అర్థమైతే లేదు. ఎన్నో కష్టపడి ఎంతో మంది పిల్లలను 30 సంవత్సరాలుగా తీర్చిదిద్దాం. ఆ విధంగా చేస్తే కూడా సర్వీస్ చేస్తే కూడా ఎంతో ఓపికతో క్రమశిక్షణ నేర్చుకున్నాం. ఎంతో మంది విద్యార్థులు ఉన్నత అయినా ఈ ముఖ్యమంత్రి గారికి ఎందుకు కోట్లు కూడా మంది ముఖ్యమంత్రి గారికి చెల్లం వస్తలేదు. ముఖ్యమంత్రి గారు, మీరు గత ప్రభుత్వాన్ని కాదని మీరు వాగ్దానంలో చేసిన హామీలకు మేము మంచి చేస్తామని చెప్పి గత ప్రభుత్వాన్ని కాకుండా మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. మీ ప్రభుత్వం తీసుకొస్తే ఏమన్నావు, నా దగ్గర డబ్బులు లేవు. సరే బాగుంది, ఓపిక పట్టిన 10 నెలలు, ఆ సంవత్సరం ఇప్పటికి 2 నెలలు కావు, 2 ఏళ్లు కావస్తుంది. నాకు ఈ మధ్య ఇల్లు కట్టుకున్నా, 2 ఆడపిల్లలు ఉండరు, ఇంట్లో నిరుద్యోగ కుమారుడు ఉండడు. నాకు వచ్చే 38,000 25,000 నేను ఈఎంఐ బ్యాంకు 10,000 నేను ఎట్లా బతకాలమ్మా? నాకు వడ్డీలు దాదాపు నాకు 30 లక్షలు అప్పు ఉంది. ఈ విధంగా మా సోదరులు చాలా మంది ఈ బాధతో మా యొక్క సోదరులు దాదాపు 70 మంది మరణించారు. ఇంకా ఎంతో మంది మనవేద గురి కావాలి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము ప్రజల్లో ఒక భాగమే కదా, మాకు ఎందుకు ఎందుకు కష్టపడుతున్నాం? ఎన్నో సంచువాలు చేస్తున్నాం. ఈ మధ్యనే హెల్త్ కార్డు అన్నావు. హెల్త్ కార్డు ఎప్పటి నుంచో ఉంది, అది నువ్వు కొత్త ఇచ్చేది కాదు, ఎప్పటి నుంచో అది ఊగేయాలి. అంతేగాని మా పైసలు కట్ చేసి మాకు న్యాయం చేయడం మావినా ప్రేమ ఉంటే నువ్వు సొంతంగా ఇచ్చాయి. తర్వాత ఎన్నో కార్యక్రమం చేస్తున్నావు, రైతులకు అదంటున్నావు, ఇదంటున్నావు, రకరకాల ఖర్చు పెట్టుడు. నీవు అనుకుంటే ఒక గంటగా మా యొక్క సమస్యను మీరు ఒకసారి ఓపిక మా యొక్క రిటైర్డ్ పార్టీలను ఒక అర్ధ గంటగా ఒక మనసు పెట్టండి. ఒక మనసు పెట్టి అది ఎందుకు చేస్తున్నారు, ఎందుకు కోర్టులు ఇంకో విషయం గవర్నర్ కూడా స్పందించాలి. ఇంతమంది చనిపోతారు, ఇంతమంది రోడ్ ఎక్కాడు, గవర్నర్ ఎందుకు స్పందిస్తాడు? రాజ్యాంగం ఏమైంది, న్యాయ వ్యవస్థ ఏమైంది, ఎందుకు ఈ ప్రభుత్వాలు, ఎందుకు ఈ న్యాయ దయచేసి ముఖ్యమంత్రి అర్థం చేసుకొని మా యొక్క బకాయిలు వెంటనే ఏదో మొత్తంగా రిలీజ్ చేయాలి. ఇప్పుడు 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం అంటాడు. ఇప్పుడు కరెక్టా? ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలాగా రోడ్లు ఉన్నారు, ఎంతో మంది రిటైర్ కాదు పైసలు లాగా రోడ్లు ఎక్కుతున్నారు. మా పైసలు ఇష్ట తర్వాత చూసిన చేయి నిదానం చేయి. మేము వ్యతిరేకాలకు వ్యతిరేకం కాదమ్మా. వాళ్ళకి మాకు ఒక రిటైర్డ్ బాధ్యులకు ఒక నిధులు ఏర్పాటు చేసి ఈ నెల నుంచి ఇంతమందికి ఇస్తున్నాం, ఇంతమందికి ఇస్తాం. మేము ఆలోచిస్తాం, అరే ఈ నెల మాకు వచ్చే అప్పులలో అయ్యా నాకు ఈ నెల వస్తుంది, ఈ నెల మాకు ప్రభుత్వం ప్రకటించి ఈ నెల మాకు డబ్బులు ఇస్తాయి, మీకు ఇస్తాం అంటే మాకు ఏం తెలుస్తుంది? 500 కోట్లు 700 కోట్లు అంటున్నారు, కానీ ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఏం అయితే 700 కోట్లు అన్ని డిపార్ట్మెంట్లు పెడతామా? ప్రభుత్వం రకరకాల డిపార్ట్మెంట్ అంటే సర్వీస్ చేస్తూ ఉంటారు, రిటైర్మెంట్ అందరికీ మాకు 100 కోట్లు వస్తున్నాయి. ఆ 100 కోట్లు పైరు చేసిన వాళ్ళకి, కోర్టు పోయిన వాళ్ళకి, లంచాలు ఇచ్చే వాళ్ళకి ఆ డబ్బులు వస్తున్నాయి. మా లాంటి బీద వారికి ఆ డబ్బులు వస్తలేవు. దయచేసి ముఖ్యమంత్రి గారు, మీరు ఒక డైనమిక్ పేరు తెచ్చుకోవాలంటే ఫస్ట్ ఇటువంటి పెద్ద మనుషులు అంటే ఇటువంటి వయస్సు గల వాళ్ళను ఆదరించండి, గౌరవించండి. మీ కూడా సభ చెప్పింది మేమే కదా, మీరు చెప్పిన సభ మేమే కదా. ఎందుకు మళ్ళీ గురువు అంటే మీకు గౌరవం లేదు? నాకు గురువులు అంటే గౌరవం, పెద్దలంటే గౌరవం అంటున్నావే, మళ్ళీ 7 మంది గౌరవం ఎందుకు? ఇన్నిసార్లు దశల వారి ఉద్యమాలు చేస్తున్నాం కదా, మరి ఎందుకు నీకు చల్లం వస్తలేదు? దయచేసి ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఇంకోసారి మీరు ధర్నాకు ఇంకో కార్యక్రమం చేపట్టక ముందే దయచేసి మా ఓపికను చేయకుండా, మా ఓపికను పరీక్షించకుండా తప్పకుండా
మీరు స్పందించి మా యొక్క డబ్బులను ఏక మొత్తంగా రిలీజ్ చేయాలని కోరుతున్నాం. అదే విధంగా మాకు ఓపిక నచ్చితే ఇప్పుడు నెక్స్ట్ ఉద్యమంలో మేము కుటుంబ సమేతంగా రాడి కూడా తయారున్నాం. ఎందుకంటే మా యొక్క కడుపు కాల్చున్నాం, మా యొక్క బాధలు ఎంతో మంది మొన్న మాట్లాడితే ఇంతకుముందు 18 ఇదే ధర్నాల్లోనూ కొంతమంది ఏసుకుంటూ మాట్లాడినామా వాళ్ళ యొక్క బాధలను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు మీకు అర్థమైతలేదు? దయచేసి మీడియా మిత్రులు మీరు మీ యొక్క ఈ యొక్క వాదనను గట్టిగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి వారికి తగిన ఆ విధంగా మీరు ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియజేయాలని మా యొక్క అందరి తరఫున రిటైర్డ్ బాధ తరఫున మా యొక్క బాధను మీరు ముఖ్యమంత్రి గారు తెలియజేస్తారని మా యొక్క రిటైర్డ్ ఎంప్లాయ్ తరఫున మా యొక్క రిటైర్డ్ ఎంప్లాయ్ తరఫున విన్నవించుకుంటాం మేడం. థ్యాంక్ యూ. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ శంకర్పల్లి మండలంలో పనిచేసి రిటైర్ అయినా గెస్టెడ్ హెడ్ మాస్టర్ గా 2024 జూలైలో రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి నేను ఇక్కడ తిరుగుతూనే ఉన్నాను. అప్పటి నుంచి కూడా క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది. కోసం కూడా తిరుగుతా ఉన్నా, ఇక్కడ కూడా తిరుగుతా ఉన్నా. కాబట్టి ఎన్నిసార్లు కోర్టు కూడా పోయినా, కోర్టు పోయినా కూడా మన డబ్బులు వస్తలేవు. అందుకే ఇక్కడ ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రభుత్వం ఈ రకంగా రిటైర్ అయిన తర్వాత వీళ్ళు ఏదో పనికిరాదు, వీళ్ళు ఏం చేయలేరు అనే ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేస్తున్నారు, వీళ్ళందరూ వస్తే నాకు మిగులుతాయని ఆలోచన, 68 మంది చచ్చిపోయారు అంటే ఇవన్నీ మిగులుతాయని ఆలోచన చేస్తున్నారు. పెన్షన్ కూడా మిగులుతాయని ఆలోచన చేస్తున్నారు తప్ప ఆయనకు మంచి ఆలోచన అనేది లేదు. ఆ దుర్మార్గమైన ఆలోచన బయటపడితే మంచిది. ఆయన ఇంతకు ముందు చేసిన ఇదే ఆలోచన ఉంటే ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఇంకా అవుతుంది కార్యక్రమం ఎంత ఆగిపోతుంది, నిరంతరం చేస్తూనే ఉంటాం మేము. మా డబ్బులు మాట్లాడే వరకు మిమ్మల్ని వదిలిపెట్టామని గుర్తు చేస్తాం. మీ వరంగల్ జిల్లా నుంచి వచ్చినండి. ముందుగా మా బాధను, మా వేదనను లెజెండ్ టీవీ ద్వారా ప్రభుత్వానికి గుర్తింపు చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు కళారి భోగేశ్వర్. మీ వరంగల్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి. మేము ఇక్కడికి వచ్చిన క్రమం ఏంటంటే మీ అక్టోబర్ లోపల రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పెట్టినాం. 2025 మార్చి 2024 నుండి రిటైర్డ్ అవుకుంటూ వస్తున్నారు. అప్పటి నుండి అక్టోబర్లో మేము పెట్టేంత వరకు ప్రభుత్వం ఏ విధంగా దృష్టి చేయాలి, ప్రభుత్వం 1 రూపాయి కూడా పెట్టలేదు. మేము పెట్టి కొంచెం ఉద్యోగం ఉద్ధృతంగా చేసినాము. ఇదే ధర్నా చౌక్ దాదాపు ఇప్పటికి 5వ సారి రావడం ధర్నా చేయడం. ప్రతి ఒక్కరితో ధర్నాలు చేయిస్తాను, రాగలుగుతాను, హాజరు కాగలుగుతున్నాం. కానీ ప్రభుత్వం లోపల స్పందన లేదు. ఇప్పుడు మేము చేస్తున్నాం, ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగులు 72 మంది అన్ని సర్వీస్ లోపల వాళ్ళు చనిపోయింది. ఎక్కడ కూడా ఒక ఉద్యోగి తన డబ్బుల కోసం తాను డబ్బులు అడుక్కుంటూ 30-32 సంవత్సరాలు ప్రభుత్వం లోపల పనిచేసి ప్రభుత్వ విధానాన్ని ప్రజల గురించి తీసుకెళ్లి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చడానికి ఉద్యోగులు ప్రధానమైన కారణం. అప్పుడు ఏ విధంగా పట్టించుకోకుండా చూస్తున్నారు. 72 మంది చనిపోయినప్పుడు మీ మీద ఏది అత్యాచారం నమ్మబడేదా? సావులకు మీరు ప్రభుత్వం బాధ్యత కదా. ఖచ్చితంగా సావులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం 100%. 72 మంది ఇప్పుడు చాలా మంది హాస్పిటల్ ఉన్నారు మేడం. ఈ రోజు కూడా పేపర్లో చాలా ఇప్పుడు వచ్చింది. వర్ధన్నపేటలో కూడా రిటైర్డ్ ఎస్ఐ ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు తన కాలు జరిగి ఆయన కాలు ఆపరేషన్ కూడా అయింది. ఇప్పుడు లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయనకి ఇంతవరకు డబ్బులు రాలే. నాకు సర్వీస్ లో పనిచేస్తున్న డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన మొరపెట్టుకున్న పరిస్థితి. చాలా మంది పిల్లలు, ఒక టీచర్ అయితే ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిండు, ఎంతో మంది పౌరులను ఎదిగించే ప్రయత్నం చేసిండు. చివరకు అప్పులో వస్తే ఇళ్ళలో దాచుకోలేక మస్తిత్వం కోల్పోయి ఇప్పటి వరకు ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఇంట్లో వెళ్ళిపోయింది. ఆ పరిస్థితుల్లో ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్కరికి దీనగాథ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే ఇవ్వండి. ఇంకా పక్క ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రిటైర్డ్ వాళ్ళు ఏం చేసిందంటే ఒకేసారి ఏక మొత్తంలో చెల్లించాలని చెప్పి ఆయన దాదాపు 5,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఉద్యోగులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ ప్రభుత్వం చెప్తున్నది దాదాపు 20,000 మంది ఇప్పుడు రిటైర్డ్ అయ్యిండు, 11,000 కోట్ల రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు ఇవ్వాలన్నది. నువ్వు అనేకమైన సంక్షేమ కార్యక్రమం చేపడుతున్నావు. ఎజెండా లేని మన గతంలో ప్రభుత్వం మేనిఫెస్టోలో లేని వాటిని కూడా ఇప్పుడు అదనంగా పెట్టి నువ్వు ఖర్చు చేయగలుగుతున్నావు. మళ్ళీ అందులో మా దాచుకున్నప్పుడు మా రైట్లు మా హక్కులు మేము అడుగుతుంటే ఎందుకు ప్రభుత్వం స్పందించలేదని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. లేదా ప్రభుత్వానికి మంచిది కాదు, ఈ దేశానికి రాష్ట్రానికి కూడా మంచిది కాదని చెప్పి తెలుస్తుంది. తదుపరి కార్యాచరణ ఏమనుకుంటున్నారు మేడం? ఈ ధర్నాలు సరే ఈ మధ్యకాలం ఇప్పుడే మొదటిసారి రాజకీయ పార్టీ ప్రవేశించింది. గతంలో పెన్షన్ సంఘాలు వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ మేము చేసేది ఉద్యోగ సంఘాలను కలిసి, ఇక్కడ ఉద్యోగ సంఘాలు కూడా ద్రోహపూరితమైన చర్య ఉన్నది. మా అందరం ఉద్యోగం లోపల మేము ఎంప్లాయీస్ లోపల యూనియన్ లోపల పనిచేసిన పేర్లు ఇప్పుడు ఏం పట్టించుకుంటారంటే ఉద్యోగ సంఘాలను, ఉపాధ్యాయ సంఘాలను అందరినీ కలిపి ఏక మొత్తంలో రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున
మళ్ళీ మీ కార్యక్రమం చేపట్టి అవసరమైతే గతంలో కూడా చెలో అసెంబ్లీ ఇచ్చినాం, మళ్ళీ చెలో అసెంబ్లీ ఆర్తాలు చేసే కార్యక్రమం లోపల మేము ఒక కార్యక్రమం రూపొందించే ప్రణాళిక లోపల నిలబడి. నేను సూర్యాపేట జిల్లా నుంచి వచ్చాను మేడం గారు. ప్రభుత్వం 68 మంది చచ్చినా కూడా ఇంకా చలనం లేకుండా ఉంటుంది. మాకు ఇచ్చే 2024 నుంచి మాకు వచ్చే బకాయిలు మాకు ఇస్తే మీకు మీ ప్రభుత్వానికి కానీ మీకు ఎటువంటి ప్రమాదం అనేది ఉండదు. ఎందుకంటే ఉపాధ్యాయులు అంటే మీరు ఏదో అనుకుంటారు, ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని నిలబెట్టగలదు, ప్రభుత్వాన్ని కూల్చగలదు. మేక్ ది రూల్ అండ్ బ్రేక్ ది రూల్ అన్నట్టుగా మేము తలుచుకుంటే మేధావులనే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళనే ఒక సందర్భంలో మా ఉపాధ్యాయులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూలగొట్టడం అనేది జరిగింది. అయితే మాకు వచ్చే బకాయిలు నెలకు 450 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పుకుంటారు కానీ అచ్చంగా కేవలం ఉపాధ్యాయుల కోసమే, రిటైర్మెంట్ ఉపాధ్యాయుల కోసమే 400 కోట్లు రిలీజ్ చేస్తే 3 విడతల్లో మొత్తం సమస్య పరిష్కారం అవుతుంది. కానీ 450 కోట్లు విడుదల చేసి మాకు రూపాయి బిల్లు చెందట్లేదు. 15% 50% తీసుకొని 15% తీసుకొని మొత్తం కాంట్రాక్టర్లు దోచుకుంటారు. మాకు రూపాయి బిల్లు రావట్లేదు, మొత్తం వాళ్ళకే పోతుంది. కానీ చెప్పుకోవడం ఏంది, ఉద్యోగుల కోసం రిలీజ్ చేస్తున్నాం. ఉద్యోగుల కోసం కాదు, రిటైర్మెంట్ ఉద్యోగుల కోసం రిలీజ్ చేయండి. 3 విడతల్లో ఎవరికి చెందవలసిన డబ్బులు వాళ్ళకి చెందుతుంది. ఎటువంటి సమస్యలు ఉండరు, ఎవరు ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. మీరు ఉచిత పథకాలు పెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ ఒక సీలింగ్ పెట్టుకోవాలి. ఇవాళ రైతు బంధు ఉంటున్నావు, ఒక 5 ఎకరాలు ఒక సీలింగ్ పెట్టుకోండి, ఒక 10 ఎకరాలు అని సీలింగ్ పెట్టుకోండి. రైతు బంధు అనగానే 1 ఎకరం నుంచి మొదలు పెడితే 100 ఎకరాల వరకు చెందుతుంది. 100 ఎకరాల వరకు రైతు బంధు ఎందుకు అనేది మా ఆలోచన. ఒక 5 ఎకరాలు ఒక 10 ఎకరాలు అనేది ఒక సీలింగ్ పెట్టుకోండి. ఆ సీలింగ్ పెట్టుకొని దాని ప్రకారం నడుచుకోండి, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత పింఛన్ విధానం అనేది కూడా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందాలి. కానీ ఆ పింఛన్ అనేది ఉన్నత వర్గాలకు చెందుతుంది. అంటే మీరు ఏం చేస్తుంది, సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో అన్ని ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే మన దేశం బాగుపడుతుంది అనేది ఒక రూలు. కాబట్టి మీరు ఒక సీలింగ్ పెట్టుకొని నిజమైన పేదవాళ్ళకి అందించండి, మాకు అభ్యంతరం లేదు. ఉచిత పథకాలు ఎవరికి వర్తించాలో నిజమైన పేదవాళ్ళకి ఇవ్వండి, అభ్యంతరం లేదు. ఇవాళ మీరు ఏంటంటే అందరికి ఇస్తారు, రైతు బంధు అందరికి ఇస్తారు. రుణమాఫీ 2 లక్షలు ఎవరికండి, 2 లక్షలు లేని వాడికి ఇవ్వండి. మిమ్మల్ని చాలా హ్యాట్సాప్ చేస్తావు. నువ్వు 2 లక్షలు అయినా సరికి ఉన్నోడు పోతుండు, లేనోడు పోతుండు. ఇలా ఉచిత పథకాల కోసం డబ్బులు మొత్తం వేస్ట్ చేసుకొని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసుకొని 68 మంది చచ్చినా కూడా రిటైర్డ్ ఎంప్లాయీకి రూపాయి కూడా ముట్టట్లేదు. కాబట్టి మా బాధను మేము చూస్తున్నాం. కాబట్టి మీరు మంచి పనులు చేస్తే మేము ఎల్లవేళలో మీకు సపోర్ట్ ఉంటాం. కానీ మీరు ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తే ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఒక్కొక్క ఓటర్ని అంటే ఒక్కొక్క కుటుంబాన్ని తయారు చేసుకొని ఒక్కొక్క కుటుంబం ద్వారా 8, 9, 10 ఓట్లను మేనేజ్ చేసుకొని ప్రభుత్వాన్ని కూర్చోడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మంచి పనులు చేస్తే ప్రభుత్వాన్ని నిలబెడతానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని సభాముఖంగా తెలియజేస్తున్నాం. చెప్పండి సార్, ఇక్కడ నుంచి. నా పేరు మహబూబ్ అలీ, వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిని. ఇవాళ 2024 మార్చి తర్వాత రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు న్యాయంగా రావాల్సినటువంటి బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం, ఈ నాటికి ఈ రోజు వరకు 70 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఆత్మబలిదానం చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం చాలా దారుణమైన పరిస్థితి. అంటే 40 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బులు కూడా GPF డబ్బులు కానీ GLA డబ్బులు కానీ ఏమీ ఇవ్వకుండా ప్రసారం చేస్తూ ప్రజల విశ్రాంత ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తగదు. నేను ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి మార్గదర్శకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకమత్వంలో పెన్షన్దారులకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని మేము ఒకటే అడుగుతున్నాం. 700 కోట్లు రిలీజ్ చేసినటువంటి క్రమంలో 700 కోట్లలో నిజంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 200 కోట్లు కూడా ఈ రోజు వరకు అందలేదు. ఇవాళ ఉదయమే లేటాకుల బుచ్చిరెడ్డి గారు బుచ్చిరెడ్డి గారని ఉదయం హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోవడం జరిగింది. ఇట్లా అనేక మంది ఉద్యోగుల యొక్క ప్రాణాలు తీస్తున్నాడు ప్రభుత్వం. ప్రజాపాలన అంటే ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నప్పుడే ప్రజాపాలన అవుతుంది. కాబట్టి మీరు ఏకమత్వంలో ఇవాళ ఇచ్చేటువంటి డబ్బులు కేవలం కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ నిజంగా రిటైర్డ్ అయినటువంటి మా ఉద్యోగులకు రాకపోవడం వల్లనే ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యే కాట్ర వెంకటరమణరెడ్డి గారు చేస్తున్న ధర్నాకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయులు తరలిరావడం జరిగింది. నిజంగా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి ధర్నాకు మేము పూర్తి సంఘీభావం తెలుపుతూ మద్దతు తెలుపుతూ భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ
ముసి ప్రాజెక్టు పేరు మీద 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహాన్ని గాంధీ కళ్ళొచ్చి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆ విగ్రహం పెట్టమని. ఇక్కడ ఉద్యోగులు ఉపాధ్యాయులు చచ్చిపోతుంటే పట్టించుకోకపోతే ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. కేసీఆర్ కు ఏ గుణపాఠం అయితే చెప్పిందో రేపు రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే గుణపాఠం చెప్పడానికి ఉద్యోగ ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఇప్పటికీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు రావాల్సినటువంటి న్యాయమైన బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ పక్షాన డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. నేను సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శిని, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ బకాయిల సాధన కమిటీ సుబాని షేక్ నా పేరు. ఏం జరుగుతున్నదంటే ఇది ఆలోచనలతోటి మనోవేదనతోటి డబ్బులు 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 అనేటువంటి అంటే అవసరాలు. ఎందుకంటే మేము ఏం సంపాదించలేదు, మాకు ఆ డబ్బుల మీద ఆశ ఉంది. ఆశ లేకపోతే రావనుకుంటే అది పెద్ద సమస్య కాదు, మా దాని లెక్కలు వేరే ఉంటాయి. ఇప్పుడు వస్తాయి కాబట్టి వేరే ఇల్లు కట్టుకుందాం, అప్పులు తీర్చుకుందాం, ఈఎంఐలు కట్టుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నోళ్ళు ఈ మానసిక వేదనతోటి ఈ అడిగే వాళ్ళ ఒత్తిడులతోటి మరి చనిపోవటం అనేది జరుగుతూ ఉన్నది. సూర్యాపేటలో సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. హాస్పిటల్లో ఉండి చావు బతుకుల మధ్య ఉన్న వాళ్ళకి వెంటనే చెల్లించండి, వాళ్ళ బకాయిలు మొత్తం వెంటనే ఇప్పుడు హాస్పిటల్లో ఉండి ఇబ్బందులు పడతా ఉన్నారు. శ్రీనివాసరావు అని మా సూర్యాపేటలో ఇప్పుడు ఆయన హాస్పిటల్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి చనిపోయిన కుటుంబాలకు వెంటనే ఏకమత్తంగా బకాయిలను చెల్లించి ఏదైతే మానసిక వేదనతో గురైతా ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్ గా ఏకమొత్తంగా వచ్చేటువంటి బెనిఫిట్స్, ఎందుకంటే చట్ట ప్రకారం అవి రావాల్సినవే కాబట్టి, అవి కమిట్మెంట్ ఉన్న డబ్బులే కాబట్టి, బడ్జెట్ లో నుంచి కేటాయిస్తారు కాబట్టి వెంటనే మా డిమాండ్ చేస్తా ఉన్న ప్రభుత్వానికి. ప్రభుత్వం మరి రావాలని ఏ విధంగా అయితే మేము కోరుకున్నామో ఇవాళ ప్రభుత్వం దిగిపోవాలని కూడా కోరుకునే పరిస్థితి రానియొద్దు. పెద్ద మనసుతోటి సీఎం రేవంత్ రెడ్డి గారు మీ చేతిలోనే ఉంది, కమిషన్లు తీసుకొని డబ్బులు ఇస్తా ఉన్నారనేటువంటి ఆలోచనలు వస్తా ఉన్నాయి. కాబట్టి వెంటనే ఏకమత్తంగా బకాయిలని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మాది సూర్యాపేట, రేణుకుంట్ల నరేందర్, రిటైర్డ్ హిందీ టీచర్. నేను సూర్యాపేట. నేను గత 2024 డిసెంబర్లో రిటైర్డ్ అయ్యాను. ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా మాకు రావాల్సినటువంటి మొత్తాలు రావలేదు, డబ్బులు రాలే. ఈ క్రమంలో మేమందరం కూడా 63 సంవత్సరాలు దాటి ఉన్నాం. కొత్తగా ఉద్యోగాలకు ఇచ్చే వాళ్ళకి ఏమంటున్నావు, ఒకవేళ మీరు తల్లిదండ్రులను చూసుకోకపోతే 15% కట్ చేసి మీ తల్లిదండ్రులకు పంపిస్తానంటున్నావు. అయ్యా మరి మేము కూడా మీ తండ్రి లాంటి వాళ్ళం, ఇక్కడ ఉన్న వాళ్ళ మీకు తల్లిదండ్రులాగా మీకు కనపట్లేమా? మరి మాకు ఇవ్వాల్సిన బకాయిలు మీరు ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతున్నాం. ఇప్పటికీ 60 నుంచి 70 మంది చనిపోయారు. ఎంతమంది చనిపోతే నీ హృదయం కరుగుతుందయ్యా? ఇది ప్రజాస్వామ్యమా? 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎస్ఐగా చేసి హాస్పిటల్ పడుకొని చనిపోతే చివరికి శవాన్ని పారేసేటందుకు, శవాన్ని తీసుకుపోయేటందుకు డబ్బులు లేని దీని అవస్థలో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నాం. వారికి కనీసం మిగతా తోటి మిత్రులు ఉద్యోగస్తులు చందా వేసి తీసుకుపోతున్న పరిస్థితి నీకు కనిపిస్తలేదా? ఇదే ఇందిరా పార్క్ లో ఎన్నోసార్లు మేము ఉద్యమం చేపట్టాం. అయ్యా మీతో మేము చేసే రిక్వెస్ట్ ఒకటే, నువ్వు డ్యాన్స్ వేసుకో, క్రికెట్ ఆడుకో, మూసి సుందరీకరణ చేసుకో, కానీ మా డబ్బులు మాకు ఇవ్వండి. మేము ఉద్యోగస్తులు అయినందుకు నీతి నిజాయితీగా మేము ఐటీ కట్టాం. ఇన్ని సంవత్సరాలు కోటీశ్వర్లు కట్టకుండా మేము నీతి నిజాయితీగా ఐటీ కట్టాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి 100 ఉచిత పథకాలు మాకు వద్దని సైల్యూట్ పెట్టాం. మేము చేసి సర్వీస్ కు మాకు రావాల్సిన బకాయిలు వెంటనే ఇచ్చి మీరు మంచివారు అనిపించుకోవాలని మేమందరం ఒక తల్లిదండ్రులాగా మిమ్మల్ని కోరుతున్నాం. లేకపోతే ఈ తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను, ఆల్ ద బెస్ట్. మేము సిద్దిపేట నుండి వచ్చాను, సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి వచ్చాను. మేడం, నా పేరు రాజిరెడ్డి. నేను సిద్దిపేట ఇందిరానగర్ హై స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేశాను. దాదాపు 36 సంవత్సరాలు పేద పిల్లలకు మేము విద్య నేర్పి మా యొక్క శక్తిని అంతా కూడా వాళ్ళకు దారపోసి ఎంతో మందిని మేము విద్యావంతులుగా తయారు చేసినటువంటి క్రమంలో మరి మేము రిటైర్ అయిన తర్వాత మేము ఒక ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలనేటువంటి ఉద్దేశంతో మేము ఉండాలని అనుకుంటే మా జీతం నుండి మేము సర్వీస్లో ఉన్నప్పుడు మా జీతం నుంచి మినహాయించినటువంటి డబ్బులు ఏదైతున్నాయో జీపీఎఫ్ కానీ, గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ, తర్వాత మాకు కమ్యూటేషన్ కానీ ఇటువంటి అన్ని కూడా మాకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మమ్మలను మరి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది ఏ రకంగా మేము ఈ మంచిదని చెప్పి మేము తర్వాత మరి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము అయ్యా ముఖ్యమంత్రి మీ శరీరాన్ని కానీ మీ యొక్క ఏవి మేము ఇవ్వనట్లే, అయ్యా ముఖ్యమంత్రి మాకు డబ్బులు ఇవ్వమంటే మా శరీరం కోసి అన్నా నేను ఏ పథకాన్ని ఆపాలి అంటున్నాడు. అది కాదు అయ్యా, నేను మీ శరీరం మాకొద్దు,
మాకు కావాల్సిన మాకు మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వమంటున్నాం అంతే. మేము ఏం అడుగుతలేం. మా జీతం నుంచి కట్ అయిన డబ్బులు మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులే అడుగుతున్నాం. కానీ మీ శరీరాన్ని మా వద్దు, మీరే పథకాన్ని కూడా ఆపకండి, అన్ని పథకాలు కొనసాగించుకోండి. మేము ఈ వృద్ధాప్యంలో కూడా 60 సంవత్సరాలు దాటినాం. మరి మేము ఒక ప్రశాంతమైన జీవితం గడపాలి. సుమారు మేడం 68 మంది, దాదాపు 70 మంది వైద్యం అందలేక, డబ్బులు రాలేక వాళ్ళు ఒక చాలా వేదనకు గురై మరణించినటువంటి పెన్షనర్లు మరణించినటువంటిది ఇది ఎంతవరకు మరి సమంజసమో మీరు ఆలోచించాలి. మరి ఈ రకంగా ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటిది. మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి మరి తప్పకుండా మాకు మీడియా ద్వారా మేము వేడుకుంటున్నాం మేడం. మీరు తప్పకుండా మరి ఈ యొక్క మాకు మేడం 1వ తారీఖు అంటే దాదాపు మేము 2 సంవత్సరాలైంది మేడం, రిటైర్ అయ్యి 2 సంవత్సరాలైంది. మార్చి 24 నుంచి రిటైర్ అయిన వాళ్లకు ఎటువంటి డబ్బులు రాలేదు. గత మనకు స్వతంత్రం వచ్చినటువంటి తర్వాత ఈ 70 సంవత్సరాల నుంచి ఎన్నడూ కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వం కూడా దేశంలో 29 రాష్ట్రాల్లో లేని పరిస్థితి తెలంగాణలో ఎందుకున్నది? అన్ని రాష్ట్రాల్లో కూడా రిటైర్ అయిన వాళ్లకు వెంటనే డబ్బులు ఇచ్చి వాళ్ళని సాధారణంగా పంపుతున్నారు. మరి కేవలం తెలంగాణలో ఈ పరిస్థితి ఉన్నది ఎందుకు? కారణం ఏమిటి? మరి ఇక్కడ ఉన్నటువంటి సంపద అంతా ఏమవుతున్నది? ధనిక తెలంగాణ చెప్పుకున్నాం మనం. మరి ఈ రకంగా మరి మా డబ్బులు ఈ యొక్క ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడ పోతున్నాయి? మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా మరి మేము మరి జీవితాన్ని కొనసాగించాలా లేదా? మాకు జీవించే హక్కు లేదా? మేము ప్రజల్లో భాగం కాదా? మేము మీకు ఓటేసి గెలిపించలేదా? మేము ఎవరి మరి? మేము ఈ దేశస్థలం కాదా? తెలంగాణ వాసులం కాదా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి, ఇప్పించాలని చెప్పి మేము కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుస్తాం. నమస్కారం. మార్చి 24 నుంచి రిటైర్డ్ అయ్యి ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ. అయితే మేము ఇక్కడ ఈరోజు బీజేపీ పిలుపు మేరకు ఇక్కడ నిరాహార దీక్ష కోసం మేము వచ్చాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో వివిధ జిల్లాల నుంచి ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, సంగారెడ్డి అన్ని జిల్లాల నుంచి కూడా వెహికల్స్ కట్టుకొని ఇక్కడ వచ్చేసినాయి. అయితే ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే మార్చి 24 నుంచి రిటైర్డ్ అయ్యి ఇప్పటి వరకు సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు ఒక 20,000 మంది జమ అయింది. పోయిన నెల వరకు 19,000 ఉంది. అంటే నెల గ్రోత్ అనేది పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ నెలతోటి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పుడు అయితే ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే మాకు రావాల్సినటువంటి కమ్యూటేషన్ కానీ, తర్వాత గ్రాడ్యుయేటీ కానీ, ఎన్కాష్మెంట్ ఆఫ్ జిఎస్ సేల్స్ కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మాకు చెందాల్సిన డబ్బులు మాకు చెందలేదు. ఇప్పుడు నేను రిటైర్డ్ అయ్యి నవంబర్ 24, మార్చి 24 నుంచి ఉన్న వాళ్ళకు కూడా రాలేదు. కొద్ది మందికి వచ్చినాయి. ఎట్లా అంటే కోర్టుకు పోయిన వాళ్ళు, కంటెంప్ట్ చేసిన వాళ్ళు, లేకుంటే ఏదో అనధికారికంగా ఏదైనా రికమెండేషన్ తీసుకున్న వాళ్ళకు కొద్దిపాటు ఒక 5-10% మందికి వచ్చినాయి. ఇంకా 90% మంది అదే విధంగా. మేము ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర 7వ ధర్నా, ఇది 7వ నిరాహార దీక్ష, 7వ ధర్నా. వివిధ సంఘాల ద్వారా, వివిధ అసోసియేషన్ల ద్వారా ఇక్కడ ధర్నాలు నిర్వహించాం. ఇప్పుడు బీజేపీ పార్టీ పిలుపు ఇస్తే మేమందరం కూడా ఇక్కడికి అన్ని జిల్లాల నుంచి కూడా కదిలి వచ్చాం. మా డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం విడుదల చేసేటువంటి నిధుల్లో కూడా 700 కోట్ల రూపాయలు మాకు చెల్లట్లేదు. ఆ 700 కోట్ల రూపాయలు అందరికీ ఉద్యోగులకు మాకు చెల్లుతుంది. మాకు ఎవరికి పడుతుందో తెలుస్తలేదు. మాకు నెలకు ప్రత్యేకంగా పెన్షనర్లకు ఒక 1000 కోట్లు రిలీజ్ చేయమని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ అదే విధంగా అనుకుంటే ఇప్పుడు రైతు బంధుకు ఇచ్చే విధంగా మీరు ఎన్ని కోట్లు ఇస్తున్నారో 10,000 కోట్లు, అదేవిధంగా పెన్షనర్ల సమస్య తీరాలంటే మాకు ఒక 11,000 కోట్లు రిలీజ్ చేయండి. మీ దగ్గర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. మేము సూచన ఏమి ఇస్తున్నామంటే అప్పు చేయండి. పెన్షనర్ల ఉద్యోగుల కోసం మీరు ప్రభుత్వం అప్పు చేసి మాకు 11,000 కోట్లు రిలీజ్ చేస్తే మా సమస్య తీరుతుంది, అందరికీ డబ్బులు వస్తాయి. ఇప్పటి వరకు అయినటువంటి సమస్య ఇక ముందు రిటైర్డ్ అయ్యే వాళ్ళు మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి. మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశాం, ఫైనాన్స్ మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేశాం, తర్వాత సిఎస్ గారికి కూడా విజ్ఞప్తి చేశాం. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మీకు నెల 700 ఇస్తున్నాం, 700 ఇస్తున్నాం. అది మా వరకు రావట్లేదు, పెన్షనర్ వరకు రావట్లేదు. కాబట్టి పెన్షనర్లకు రావాల్సిన బెనిఫిట్స్ రావాలంటే 11,000 కోట్ల రూపాయలు మాకు మొత్తంగా విడుదల చేస్తేనే మా సమస్య తీరుతుంది అని మీ ద్వారా, మీ మీడియా ద్వారా, లెజెండ్ మీడియా ద్వారా ప్రభుత్వానికి చేరాలని
మేము కోరుతున్నాం ఏంటంటే పెన్షనర్ల యొక్క సమస్య డబ్బులు పడాలంటే 11,000 రూపాయలు ఏ రకంగా ఆర్బీఐ కానీ ఇంకేదో రకంగా కానీ అప్పు చేసి మా కోసం మాకు చెల్లించాలని మీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారికి, తర్వాత ప్రభుత్వ సిఎస్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.